ఇంకా మీ ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంతకు మించి అవ్వదు అని వాళ్ళకి హోప్ ఇవ్వకుండా పంపించేసినటువంటి పేషెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పునర్జన్ ఆయుర్వేద క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి క్యూర్ అయ్యి వెళ్ళారు, హ్యాపీగా వాళ్ళు బతుకుతున్నారు అనేది తెలుసుకొని మేము ఇక్కడి వరకు రావడం అనేది జరిగిందనమాట. ఇంకేం తిన్నా ఉండవు. అయ్యో, అంటే కొంతకాలమే ఉండే అని చెప్పారు, కానీ ఆ కొంతకాలం కూడా ఏదైనా తిని ఉండాలిగా. తర్వాత ఇంకా చేసేది ఏం లేదు అని చెప్పేశారు. ఫైనల్ స్టేజ్ రేడియేషన్ థెరపీ, దానికి ట్రీట్మెంట్ లేదని చెప్పి. అన్నం సంగీతం నిద్ర లేదు. అయ్యో, భయం. హలో అండి, వెల్కమ్ టు మాటమంతే యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము చేయబోయేటటువంటి వీడియో ఏంటంటే, నార్మల్గా మాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి చాలా భయపడ్డారు. రాలేదు కానీ ఏదో గడ్డలు పెద్దగా అయ్యేసరికి క్యాన్సర్ అన్నట్టు వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు. క్యాన్సర్ అని భయపడ్డారు, ఏ హాస్పిటల్ చూపించాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చాలా టెన్షన్ పడిపోయి అసలు ఇంకా ఆ మాట వింటేనే గుండెలు అనేది ఇట్లా అదిరిపోతూ ఉంటుంది అనమాట. బట్ తెలిసింది ఏంటంటే వాళ్ళకి అది వచ్చింది క్యాన్సర్ గడ్డలు కాదు. మన వాళ్ళు శివన్ గారు మీకు మంచి డాక్టర్స్ తెలుసు, హాస్పిటల్స్ తెలుసు, మీరు వీడియోస్ చేస్తారు, ఎవరు ఉన్నారని అడిగారనమాట. సో మాకు అప్పుడు అనిపించింది ఏంటి అంటే, మేము కూడా మిగతా వాళ్ళ ద్వారా విన్నాము అండ్ అలాగే కొన్ని సోషల్ మీడియాలో వీడియోస్ అనేది కూడా చూసిన తర్వాత ఏంటంటే, వేరే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఇంకా మీ ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంతకు మించి అవ్వదు అని వాళ్ళకి హోప్ ఇవ్వకుండా పంపించేసినటువంటి పేషెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పునర్జన్ ఆయుర్వేద క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి క్యూర్ అయ్యి వెళ్ళారు, హ్యాపీగా వాళ్ళు బతుకుతున్నారు అనేది తెలుసుకొని మేము ఇక్కడి వరకు రావడం అనేది జరిగిందనమాట. అసలు నిజంగా ఫ్యూచర్లో క్యాన్సర్ అంటే డెఫినెట్గా ప్రాణాలు పోతాయి కదా, క్యాన్సర్ వస్తే డెఫినెట్గా. సో కనుక్కుందాం అని చెప్పి వచ్చాం. సగం ఆ భయంతోనే చాలా మంది బతుకుతూ ఉంటారు. సో ఆ భయాన్ని పోగొట్టి మీరు బతుకుతారు, మీరు హ్యాపీగా ఉంటారు అనేటటువంటి పునర్జన్మనిచ్చేటటువంటి ఒక అద్భుతమైన హాస్పిటల్ అని చెప్తాను, పునర్జన్ అనేటటువంటి హాస్పిటల్. అసలు ఇక్కడ ఎలాంటి క్యాన్సర్స్కి ట్రీట్మెంట్స్ ఉంటుంది, క్యాన్సర్ అనేది మనలో ఎలా మనం తెలుసుకోవాలనే దాని గురించి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ గురించి కానివ్వండి, డాక్టర్స్ గురించి కానివ్వండి, ఇవన్నీ తెలుసుకోవడానికి మేము వచ్చాం. ఎందుకంటే మొన్న ఎలా అయితే మమ్మల్ని అడిగారో, మేము తెలుసుకోవడంతో పాటు మమ్మల్ని చూసేవాళ్ళు, మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తాం. అంటే మెయిన్ ఏంటంటే, మొన్న మమ్మల్ని అడిగిన వాళ్ళకి మేము కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వలేకపోయాం. సో ఇలా ఎవరికన్నా చెప్పడానికైనా మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి చెప్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో లోపలికి వెళ్ళైతే చూద్దాం రండి. హలో అండి, నా పేరు శ్రీవాణి. హలో అండి, విక్రమాదిత్య. మేము అల్కాపూర్ టౌన్షిప్ నుంచి వస్తాం అనమాట, మణికొండ. మన హాస్పిటల్ గురించి చాలా విన్నాం అండ్ చాలా వీడియోస్లో కూడా చూసాం. సో డాక్టర్ గారి గురించి తెలిసి ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడ చూస్తే కూడా చాలామంది పేషెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే, రాగానే మన దగ్గర టైమింగ్స్ ఏంటి, ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, మెయిన్ డాక్టర్ ఏ టైంకి వస్తారు, డైలీ ఏ టైంకి వెళ్తారు? మనకి ఎలా ఉంటుందంటే, మనకి ఏ క్యాన్సర్ ఉన్నా ఏ స్టేజ్లో ఉన్నా కానీ మనకి పేషెంట్ ఫుడ్ ఇంటేక్ని బట్టి మనకి అది ఏదైతే మెడిసిన్ ఉందో ఆ మెడిసిన్ మాత్రం వేరే క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నా సరే ఏ స్టేజ్లో ఉన్నా కానీ ప్రాబ్లం ఏం లేదు. నేను ఒకటి విన్నది ఏంటంటే, అంటే వేరే దగ్గర ఈ కీమోస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేయించుకున్న తర్వాత కూడా లాస్ట్ స్టేజ్లో కూడా మన దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళ రిజల్ట్స్ బాగున్నాయి, మొత్తం క్యూర్ అయిపోయింది అని చెప్పేసి చాలా మంది చెప్పడం కూడా విన్నాను. అవును మేడం, కంప్లీట్గా డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసి ఇక్కడికి వచ్చి క్యూర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన దగ్గర. సో లాస్ట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. ఈ టైమింగ్స్ అంటే టైమింగ్స్ అంటే మనకి మండే టు సాటర్డే 10 to 5 వరకు ఉంటారు. 10 to 5 వరకు ఉంటుంది. ఓకే. ఈ డాక్టర్స్ ఎంతమంది డాక్టర్స్? 5 డాక్టర్స్ ఉంటారు మేడం. 5 డాక్టర్స్ ఇక్కడ. అవును సార్. బొమ్మ వెంకటేశ్వర రెడ్డి గారు ఏ టైమింగ్స్ లో ఉంటారండి? ఓకే మేడం, సార్ వచ్చేసి మనకి మెయిన్ అండి. సార్ వచ్చేసి మనకి మంత్లీ ఒకసారి విజిట్ అవుతుంటారు. మనకి బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి సార్ కూడా అన్ని విజిట్ అవుతుంటారు. ఓ, బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? మనకి విజయవాడ ఒకటి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఉంటుంది మేడం. 4 బ్రాంచెస్ ఉన్నాయి. సార్ మొత్తం కవర్ చేస్తుంటారు అనమాట. మంత్లీ ఒకసారి మనం విజిట్ చేస్తుంటారు. ఓకే. సో అది మనం కాల్ చేసి ఎప్పుడు ఉన్నారని కనుక్కొని మీట్ అవ్వచ్చు అంతేనా? అంట. సో ఇక్కడ ఇంకొకరు కూడా ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుదాం. హలో అండి, మీ పేరు? స్వప్న అండి. స్వప్న గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఈస్ట్ గోదావరి, ఏపీలో ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర. సో ఇదేంటి, మీరు రెగ్యులర్గా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? జస్ట్ మేము ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్కి క్యాన్సర్ హాస్పిటల్కి పోయాం. ఓకే. అక్కడ కీమోలకి మేము తట్టుకోలేమని తర్వాత సోషల్ మీడియాలో ఈ హాస్పిటల్ గురించి తెలుసుకుని మాత్రం ఇక్కడికి వచ్చాము.
హాస్పిటల్ గురించి ఇది ఫస్ట్ విజిట్ ఫస్ట్ ఇది కూడా సోషల్ మీడియాలో చూసి మీరు డైరెక్ట్ ఇక్కడ కాంటాక్ట్ చేసి వచ్చారు. వచ్చాను. సో చేసిన వెంటనే వీళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందండి? మీరు రెస్పాండ్ అయ్యారా? అయ్యారు. ఫోన్లోనే మీ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నారా? అవునండి. ప్రైసింగ్ ఇదంతా ఏమైనా చెప్పారా? మొత్తం చెప్పారు, అన్ని తెలుసుకొని అన్ని తెలుసుకొని వచ్చాను. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. సో చాలా మంది అంటే ఇంకొక డౌట్ కూడా నేను రేస్ చేస్తాను ఏమనుకోకపోతే, ఇక్కడ ఇంగ్లీష్ మెడిసిన్ ఉన్నప్పుడు ఆయుర్వేదం దానికి ఎందుకు వెళ్తారు, నిజంగా క్యూర్ ఉంటుందా లేదా అని చెప్పేసి ఇంట్లో అనుంటారుగా. అంతా కూడా ఆలోచించాము. అయితే అక్కడ రివ్యూస్ని బట్టి తర్వాత ఇక్కడ క్యూర్ అయిన 2 పేషెంట్స్ నాకు తెలిసిన వాళ్ళు. సో దానివల్ల రావడానికి ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చేసారు. ఇంతకు మీరు ఇక్కడ ఎవరిని తీసుకొని వచ్చారండి? మా మదర్నండి. మీ మదర్ని తీసుకొని వచ్చారు. సో ఇది ఏ క్యాన్సర్? బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్లోనే హార్మోన్స్ క్యాన్సర్. అంటే ఇది మీరు ఎలా తెలుసుకున్నారండి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అని చెప్పి? ఇది అంటే సిమ్టమ్స్ మీకు ఎలా అదే తెలుసు? ఇది మస్ట్ అండ్ షుడ్ అండి. ఎవరైనా మా నైబర్కి ఒక ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఓకే. ఆమెకి అయితే బాగా పెయిన్ అలా ఉండడం వల్ల చేయించుకుంది. ఇప్పటి నుంచో మా మదర్ కూడా కొంచెం అక్కడ చిన్న గడ్డలా అనిపిస్తుంది అనేసి, సరే చూపించుకుంటే ఏం పోతుందిలే అనేసి మామూలుగా క్యాజువల్గా టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాం. ఓకే. అది అలా తెలిసింది. 1 month ఓన్లీ. ఓకే. ఓకే. 1 monthలోనే మేము టెస్ట్ చేయించుకోవడం వల్ల ఇది ఆ క్యాన్సర్ అని తెలుసుకుని వెంటనే ఇంకా ఆయుర్వేద హోమియోలకి తొందరగా అవ్వదు, అప్పటికే 3rd స్టేజ్లో ఉంది అది. ఓకే అనేసి మేము ఇంకా ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళిపోయాం. కీమో కూడా అయిపోయింది. మన 12వ తారీఖున ఫస్ట్ కీమో కూడా అయిపోయింది. ఓకే. కీమో అయిన తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మొత్తం అన్ని డాక్టర్స్ మాకు చెప్పారు. దాన్ని కూడా అగ్రి అయ్యే చేయించుకున్నాం. ఓకే. కానీ తర్వాత పేషెంట్ పడే బాధను చూడలేకపోయాం. అంటే అక్కడ ఏంటి అని కీమో ఇచ్చిన తర్వాత కొందరికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ బయటేస్తాయి. ఓకే. మా మదర్కి వామిటింగ్స్, మోషన్స్ బయటేస్తాయి. అంటే చాలా హెవీగా ఉంది అది? ఇంకేం తిన్నా ఉండవు. అయ్యో. అంటే కొంతకాలమే ఉండే అని చెప్పారు. కానీ ఆ కొంతకాలం కూడా ఏదైనా తిని ఉండాలిగా. మీకు తెలిసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నామని చెప్పేసి అన్నారు కదా, వాళ్ళకి ఎంత కాలంలో క్యూర్ అయిందో తెలుసుకోవచ్చా? ఒకటి మేడం, తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ నేను టీచర్నే, హెచ్ఎం యాజ్ ఏ గెస్టెడ్ ఆఫీసర్. ఓకే. ఓకే. వాళ్ళ రిలేటివ్స్ కూడా ఇలానే 2 years వాడారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఆమెకి 2 yearsలో కంప్లీట్ క్యూర్ అంట. కంప్లీట్ క్యూర్ అయిపోయింది 2 yearsలో? ఇక్కడే వాడిందంట. ఓకే. 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 సో ఇక్కడ తెలిసిన వాళ్ళకి కూడా 2 yearsలో కంప్లీట్గా క్యూర్ అయిపోయిందని చెప్పేసి తెలిసిన వాళ్ళు అన్నారు కాబట్టి ఇక్కడ ఆ నమ్మకంతో ఇక్కడ వరకు వచ్చేసారు. నైస్. నార్మల్గా ఇవి ఎలాంటి క్యాన్సర్స్ ఉంటాయి, ఏ చోట వస్తుంది ఏంటి అనేది నాకు పూర్తిగా అయితే నాలెడ్జ్ లేదు. సో ఇక్కడ కొంతమంది పేషెంట్స్ వచ్చారనమాట. సో ఆ పేషెంట్స్ని పర్మిషన్ తీసుకొని ఏమండి మీ గురించి కొంచెం ఏమైనా చెప్తే మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుందని కొంచెం రిక్వెస్ట్ చేసి వాళ్ళతో మాట్లాడడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ఇద్దరు కూడా, ఒకరేమో చిన్న పాప మీరు చూసినట్టయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి అన్నారు, తనేమో జా దగ్గర అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకొక మేడంతో మాట్లాడితే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసి అన్నారు. సో అవి ఒక్కొక్క క్యాన్సర్ అనేది ఎలా తెలుస్తుంది అనేవి వాళ్ళు నాకు కొన్ని సిమ్టమ్స్ అనేవి చెప్పారనమాట. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళ అమ్మగారికి వచ్చిందని చెప్పేసి అన్నారు. సో చిన్న గడ్డలు అనేవి వస్తాయి, మనకు పెయిన్ఫుల్గా కూడా ఉండవు. నార్మల్గా మనకి ఫ్యాట్ లాగా ఇప్పుడు అప్పుడప్పుడు గట్టిగా ఎక్కువ వర్కౌట్స్ చేసినప్పుడు అలా వస్తాయి కదండి, అలా ఉంటాయంట. బట్ పెయిన్ అనేది ఉండదంట. సో అది అనేది మనం ఎప్పటికప్పుడు మనం టెస్ట్ చేయించుకుంటూ ఉంటే ఏంటి అనేది ముందే తెలుస్తుంది. ఇప్పుడు ఆవిడ తెలిసిన వెంటనే గడ్డలు వచ్చినాయని వెంటనే 1 monthకి తీసుకొని వస్తే అదే లాస్ట్ స్టేజ్ అని చెప్పేసి అన్నారంట. ఆవిడ అక్కడ బాధపడుతున్నారు. నిజంగా చాలా బాధేసింది. సో అంటే ఇలా రకరకాలుగా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక పేషెంట్ ఉన్నారు, మేడంని కూడా అడిగాను, మేడం చెప్తారా కొంచెం, ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వాళ్ళ సిమ్టమ్స్ వాళ్ళు కొంతమంది ఎలా ఉన్నా సరే వర్క్ ప్రెషర్లో ఉండి వర్క్లో అలా వెళ్ళిపోతూ ఉంటారు, ఈ పని ఉంది ఆ పని ఉందని వదిలేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అన్నీ నేను ఆవిడని అడిగాను అనమాట. సో ఆవిడ కూడా చెప్తానని చెప్పేసి అన్నారు. సో ఆవిడతో కూడా మాట్లాడదాం రండి. మీ పేరు? నా పేరు లింగస్వామి. లింగస్వామి గారు ఇక్కడికి రావడం మీరు ఫస్ట్ టైం అండి? మీరు ఫస్ట్ టైం అండి. ఎవరికండి? మా సిస్టర్. మీ సిస్టర్. సో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ తెలుసుకోవచ్చా? ఎసోఫోగస్ అంటే ఇక్కడ మనం ఫుడ్ తీసుకునే పైప్లో క్యాన్సర్. ఫుడ్ తీసుకునే పైప్లో క్యాన్సరా? అది ఎలా తెలిసిందండి మీకు క్యాన్సర్ వచ్చిందని? అది స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఫుడ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. అంటే ఎన్ని రోజులుగా ఇబ్బంది పడుతుందని మీరు స్కానింగ్కి వెళ్ళారు? 1 month. ఒక 1 month నుంచి ఫుడ్ తీసుకోలేకపోతున్నారు? స్టక్ అవుతుంది, ఇక్కడ ఫుడ్ స్టక్ అవుతుంది. ఓకే. స్కానింగ్కి వెళ్తే ఎండోస్కోపీ చేశారు. ఎండోస్కోపీలో అక్కడ ట్యూమర్ ఉందని చెప్పారు. సో అక్కడ నుంచి బసవతారక హాస్పిటల్కి వెళ్ళాం. వాళ్ళు బయాప్సీ రిపోర్ట్ తోటి కన్ఫర్మ్ చేశారు క్యాన్సర్ స్టేజ్ 4. స్టేజ్ 4 అనా? ఎస్. మీకు తినడం అనేది అవధి ఓన్లీ 1 month నుంచి అన్నారు కదా మీరు? 1 month నుంచే. అంత ముందు కూడా కొంచెం ఉండేది కానీ అంత పట్టించుకోలేదు. అంత తెలియదు. అంటే ఏంటి, తిన్న ఫుడ్ అంతా కూడా వామిటింగ్ అలా అయిపోయేదా? వామిటింగ్ అయ్యేది, పెయిన్ వచ్చేది, తింటున్నప్పుడు పెయిన్ వచ్చేది, తినలేకపోయేది.
అది కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల మరీ తినలేకపోయే టైంలో మీరు వచ్చారు అవును హాస్పిటల్. అవును సో ఇప్పుడు ఏంటి ఫైనల్ స్టేజ్ అని చెప్పి ఫైనల్ స్టేజ్ అని చెప్పారు. రేడియేషన్ థెరపీ ఇచ్చారు. తర్వాత ఇంకా చేసేది ఏం లేదు అని చెప్పేశారు. ఫైనల్ స్టేజ్ రేడియేషన్ థెరపీ, దానికి ట్రీట్మెంట్ లేదని చెప్పారు. చేసేదేమీ లేదు అంటే ఫర్దర్ ట్రీట్మెంట్ లేదని చెప్పేశారు. సో అక్కడ వాళ్ళు ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ అది ఇచ్చేసారా? ఇచ్చేసారు. ఇప్పుడు దాని తర్వాత మీరు వేణి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చాము. అంటే ఆఫీస్లో కొలీగ్ ఒకరు వాళ్ళ ఫాదర్కి తీసుకున్నారంటే సార్ ఇక్కడ తెలుసుకొని పోదాము, ఇక్కడ ట్రీట్మెంట్ ఉందని తెలుసుకోవడానికి వచ్చాము. సో ఇక్కడ మేము కూడా విన్నది ఏంటంటేనండి, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా మంది డాక్టర్స్ కూడా ఉన్నారు, ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ మిగతా హాస్పిటల్స్లో చూయించుకున్న తర్వాత ఇలా మీరు ఏదైతే అన్నారో ఇది లాస్ట్ స్టేజ్, ఇంకా చేసేది ఏమీ లేదు అన్న తర్వాత కూడా ఇక్కడికి వచ్చాక కూడా క్యూర్ అయ్యారంటండి చాలా మంది. అది మేము కూడా విన్నాం అనమాట. సో డెఫినెట్గా మీకు కూడా క్యూర్ అయిపోతుంది, మళ్ళీ మీరు హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేస్తారు. సో ఇది ఫైనల్ అన్నమాట. నెగటివ్ థాట్స్, నెగటివ్ వర్డ్స్ అనేవి అన్నీ తీసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ పునర్జన్ హాస్పిటల్ అనే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏంటంటే వేరే హాస్పిటల్స్ అన్ని కూడా ఇది లాస్ట్ స్టేజ్ ఆపేయండి అని చెప్పేసి మనల్ని పంపించేస్తాను ఇంకా ట్రీట్మెంట్ లేదని. బట్ ఇక్కడ వాళ్ళు మీరు లాస్ట్ స్టేజ్ అయినా రండి అని ఒక పాజిటివ్ వైబ్తోని మీ అందరినీ కూడా పిలుస్తున్నారు. సో దాని మీదే మనకి ఇంకొంచెం ఆశ అనేది పెరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్గా అలాగే మీకు ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది, మీరు క్యూర్ కూడా అయిపోతారు. ఓకే, జాగ్రత్త అండి. నమస్తే అమ్మా, మీ పేరు? ఖమజ్జాన్. ఖమజ్జా. ఓకే అమ్మా, ఇక్కడ మీరు ఏ క్యాన్సర్తో వచ్చారు? టంగ్ క్యాన్సర్. టంగ్ క్యాన్సర్. ఓకే ఓకే ఓకే. ఇది ఏ స్టేజ్లో వచ్చారు మీరు ఇక్కడ? నేను ఫస్ట్ స్టేజ్లో ఆపరేషన్ చేసుకున్నాను నెల్లూరులో. మీరు నెల్లూరు నుంచి వచ్చారా? నెల్లూరు నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. నెల్లూరులో ఆల్రెడీ మీరు హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకున్నారు. సంవత్సరం అయింది. చేసుకున్న తర్వాత మా పాప అమ్మాయి కనుక్కొని ఇక్కడ మంది ఇస్తుంటారు పునర్జన్మ అంటే వచ్చాము. అంటే మీరు అక్కడ ఆపరేషన్ చేసుకున్నారు కదా, అక్కడ తగ్గలేదా మీకు? వాళ్ళు రిపోర్ట్లు చూసి ఏమన్నారో నాకు తెలియదు. ఏం పర్వాలేదు, కీమోలు 5, రేడియేషన్ 31. అబ్బా, అన్నీ అయిపోయినాయి, బాగుండాలి అమ్మా, ఏం ఇది లేదు మీకు అని అన్నారు. మా పాప కనుక్కొని ఈ మందు కూడా తింటే మంచిదని ఇక్కడ తీసుకొని వచ్చి తిన్నాను, బాగుండాలి. ఇప్పుడు బాగున్నారు. అంటే అప్పుడు అవన్నీ అయిన తర్వాత మీకు బాగాలేదా? ఇంకొంచెం ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఎందుకంటే భయం, ఆపరేషన్ చేసుకొని వచ్చిన తర్వాత భయం వేసేది. ఇంటికి కూడా అడుగు పెట్టలేకపోయింది. మా ఆయన నెట్టే పట్టుకోను, ఏడుపు, అన్నం సరిగ్గా నిద్ర లేదు, అయ్యో భయం. ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు? నేను ఇది 4వసారి. ఇది 4వసారి వస్తున్నారు ఇక్కడ మీరు. ఇప్పుడు తీసుకుంటే 4వసారి. ఇప్పుడైతే బాగుంది మీకు? పర్వాలేదమ్మా, దేవుడు దయ వల్ల. ఇంతకు ముందు అంత టెన్షన్ లేదు, టెన్షన్, ఏడుపు, నన్ను ఎందుకు బతికించావు అని. అయితే మా వారు మటుకు నాకు ఒక చిన్న బిడ్డని చూసినట్టు చూసారు. ఏం లేదమ్మా, ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది కదా, ఇక్కడికి వచ్చారు, చక్కగా తగ్గిపోతుంది అన్నారు. అలాగే ఆరోగ్యంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నువ్వు బాగా తినమ్మా అంటారు. బాగా తినండి, హ్యాపీగా ఉండండి. ఇప్పుడు తినగలుగుతున్నారు కదా చక్కగా, నొప్పి కూడా తగ్గింది అంటున్నారు కదా, భయాలు ఇవన్నీ పోయాయిగా, హెడేక్ లేదు, మంచి నిద్ర పడుతుంది, హ్యాపీగా ఉండండి. మంచి ప్లేస్కి వచ్చారు. అదే అందుకోసం నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి తీసుకుంటాం. అదే అదే అమ్మా, జాగ్రత్త. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. వెంకటేశ్వర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు నుంచి. సో ఇక్కడ మీరు సెకండ్ టైమో థర్డ్ టైమో విజిట్ అయ్యారని చెప్పేసి అన్నారు. సెకండ్ మేడం. ఇది సెకండ్ టైం. అవును మేడం. మీకు ఈ హాస్పిటల్ ఉందని ఎలా తెలిసిందండి? నేను యూట్యూబ్లో చూశానండి. యూట్యూబ్లో చూసారు? అవును. అది కాక మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. నేను వైజాగ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా రేడియేషన్ పర్పస్ మీద. అప్పుడు మా ఫ్రెండ్స్ ఇట్లా పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళన్నారు. నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. అప్పుడు ఈ అడ్రస్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చానండి. లాస్ట్ టైం 17th బక్రీద్ పండుగ రోజు ఇక్కడికి వచ్చాను. వచ్చిన వెంటనే అప్పుడు నేను నడవలేని స్థితిలో ఉన్నా. ఓహో, మీకు ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకోవచ్చు ఏమనుకోకపోతే? కార్సినోమా థైరాయిడ్ క్యాన్సర్. థైరాయిడ్ క్యాన్సర్, అనాప్లాస్టిక్ అంటారు దాన్ని. ఓకే ఓకే, అందుకే వాయిస్ కూడా కొంచెం చేంజ్ ఉంది. సర్జరీ 2 times అయింది ఆల్రెడీ. ఓకే. 2018లో ఒకసారి, 2023లో ఒకసారి అయింది. సో అప్పుడు రేడియేషన్ తీసుకోలేదు నేను. సో ఇప్పుడు రేడియేషన్ కోసమని వైజాగ్లో టీఎంసీ హాస్పిటల్ అంటే టాటా కంపెనీ వాళ్ళది, దాంట్లో వెళ్ళి రేడియేషన్ ఒక 1 month అక్కడ ఉన్నా. 15 days వరకు రేడియేషన్ బాగుంది. తర్వాత నుంచి ఇంకా పూర్తి ఫుడ్ లేదు, ఏం లేదు. అంటే ఆ రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఫుడ్ తినలేకపోతున్నారు? ఇదంతా గొంతు బిగు పట్టేసింది. దానివల్ల ఏం వాటర్ కూడా తీసుకెళ్ళిన సిచ్యువేషన్లో ఉన్నా.
మరి అలాంటప్పుడు ఇంకా ట్రీట్మెంట్ ఎలా కుదురుతుంది? అంటే దానికి వాళ్ళు ఎనర్జీ ఎలాగా? ఇంకా మజ్జిగ వాటర్ తాగిన రాగి జావా 15 days. సో ఇంటికి వచ్చేసి యూట్యూబ్లో చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళని తీసుకొని వచ్చి 17th వచ్చి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మెడిసిన్స్ తీసుకెళ్ళాను, డైలీ వాడుతున్నాను. సో ఇప్పుడు మేడం దగ్గర చంద్రకళ 50 days తర్వాత మీరు బాగా తినగలుగుతారన్నారు. ఆమె చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ఫుడ్ తినగలుగుతున్నాను. ఓహో, ఇప్పుడు మీరు ఫుడ్ ప్రాపర్ గా తీసుకోగలుగుతున్నారు. ఇప్పుడు 15 days వరకు పాలు రాగి జావా తాగిన తర్వాత సాంబార్ అన్నము ఇప్పుడు రొట్టెతో సహా తినగలుగుతున్నా, జొన్న రొట్టెతో సహా తినగలుగుతున్నా. అది మీ ఫేస్ లో చెప్తుంటే ఆ స్మైల్ లోనే తెలిసిపోతుంది. ఇప్పుడు తినగలుగుతున్నారు, కొంచెం హెల్దీగా ఉన్నారు. నా నుంచి ఒక పేషెంట్ని మా ఊరు పక్కన మాకు తెలిసిన వాళ్ళ సాహెబులు వాళ్ళని తీసుకొని వచ్చాను. సూపర్ సూపర్ అండి. సో పోలేండి, అయితే ఇప్పుడైతే మీరు హ్యాపీగా ఇంకా ఫుల్ గా క్యూర్ అయిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇంకా క్యూర్ అయిపోయినట్టే. హ్యాపీ స్మైల్ గా తింటున్నారు, హ్యాపీగా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు. ఏం లేదు మేడం, నేను ఇంకా 2 సార్లు వాడిన తర్వాత కూడా హ్యాపీగా ఇంకా నేను ఎలాగ ఆరోగ్యంగా ఉన్నానో అలాంటి వాళ్ళని 10 మంది కానీ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తాను. సూపర్, థ్యాంక్ యూ అండి. ఎంతో మందికి ఈ వేరే హాస్పిటల్స్లో ఇంకా హోప్ లేదండి, ఇంకా అయిపోయింది అన్న వాళ్ళకి చక్కగా హోప్నిచ్చి మీరు హ్యాపీగా బతకగలరు అనేటటువంటి నమ్మకం ఇచ్చినటువంటి డాక్టర్ ఇదిగోండి, ఈయనేనండి శ్రీ బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారు. రసాయన ఆయుర్వేదం మీద 20 years రీసెర్చ్ చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ గురించి రీసెర్చ్ చేసి ఇంకా కూడా చేస్తూనే ఉన్నారనమాట. ఇంకా అప్డేట్ వర్షన్లో చేయడానికి మంత్లీ వన్స్ అనేది బ్రాంచ్లో అవైలబుల్గా ఉంటారు. సో ఈ రోజు ఆయన అవైలబుల్గా ఉన్నారు కాబట్టి ఈ రోజు వెళ్ళి నేను నాకున్నటువంటి కొన్ని డౌట్స్ ఆయనతో అడగబోతున్నాను, నేను అండ్ అలాగే మా వారు. పదండి వెళ్ళి సార్ని ఒకసారి కలుద్దాం. హలో సార్, మిమ్మల్ని ఇలా డైరెక్ట్ కలవడం అనేది నిజంగా హ్యాపీగా ఉంది. మేము నార్మల్ గా సోషల్ మీడియాలో వీడియోస్ చూసాం, కొంతమంది ద్వారా విన్నాం. బట్ ఇప్పుడు మీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మీ క్లయింట్స్ మాట్లాడిన మాటలు విన్న తర్వాత నిజంగా మీ మీద ఇంకా చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది. మీ దగ్గర రాకముందు పేషెంట్స్ తో మాట్లాడారు అనమాట. అంటే నేచురల్ గా ఏదో ప్రిపేర్ చేసేది కాకుండా వాళ్ళు నిజంగా ఎంత కాన్ఫిడెంట్ తో మాట్లాడారంటే అసలు మాకు చూసి వెంటనే మేము కలవాలనిపించింది మాకు. ఫస్ట్ టైం విజిట్ చేసిన పేషెంట్స్ ని కలిసాము, దాని తర్వాత కంటిన్యూస్ గా వస్తున్న వాళ్ళని, క్యూర్ అయిన వాళ్ళతో కూడా మాట్లాడేస్తున్నాం అనమాట. అసలు ఈ క్యాన్సర్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది సార్, ఎందుకు వస్తుంది, అది మనకి ఎలా తెలుస్తుంది? క్యాన్సర్ అనేది రావడానికి కారణం జీన్ మాడిఫైడ్ సీడ్స్ మేడం. జీన్ మాడిఫైడ్ సంకరజాతి వంగడాలు ఎప్పుడైతే 2 విరుద్ధమైనటువంటి ప్రాంతాల్లో పెరిగినటువంటి 2 మొక్కలు క్రాస్ చేసి ఒక కొత్త వంగడాన్ని దిగుబడి కోసం మనం తీసుకున్నప్పుడు వాటి లోపల ఉన్న డిఎన్ఏ స్ట్రక్చర్స్, ఈ రెండింటి యొక్క డిఎన్ఏ స్ట్రక్చర్స్ సెట్ అవ్వక అవి వాటిలో ఉన్నటువంటి ఫైటింగ్ నేచర్ బాడీలోకి మనకు వస్తుంది. ఇట్లా జరుగుతుందండి. ఇది మీరేమనుకోకపోతే నాకు ఇంకొంచెం క్యాజువల్గా చేసి చెప్పగలరా? ఒక నిప్పు కోడి యొక్క రక్తాన్ని, నాటుకోడి యొక్క రక్తాన్ని రెండింటిని కలిపి మనం ఒక బాయిలర్ కోడిని తయారు చేస్తున్నాం. నిప్పుకోడి యొక్క లక్షణాలు మనకి 30 to 35 days ఉండడం వలన ఆ నిప్పుకోడి గ్రోత్ ఎంత ఉందో, ఆ లైవ్ గ్రోత్ ఎట్లా ఉందో అదే గ్రోత్ ఇక్కడ ఇందులోకి వస్తుంది, ఈ కోడిలో. అది అయిపోయిన తర్వాత దీని యొక్క పాత సోల్ ఏదైతే ఉందో ఆ నాటుకోడిది దాని ప్రాపర్టీస్ డామినేట్ చేసినప్పుడు గ్రోత్ తగ్గిపోతుంది. ఆ టైంలో ఇంకా వైబుల్ కాదని చెప్పేసి అమ్మేస్తున్నారు, దాన్నే చికెన్ అని చెప్పేసి మనం తింటున్నాం. తినేది చికెన్ కాదు, తినేది వేరే జంతువు యొక్క బర్డ్ యొక్క మాంసాన్ని ఇందులో ఇంటిగ్రేట్ చేయడం వల్ల జరిగింది. దాని డిఎన్ఏ దీని డిఎన్ఏ రెండింటిని కలయిక వలన దాన్ని మన బాడీ యాక్సెప్ట్ చేయలేకపోతుంది. అట్లా కొన్ని విరుద్ధమైనటువంటి కొన్ని ప్రాంతాలు, ఇక్కడ పెరిగినటువంటి చిక్కుడుగాయని, ఆఫ్రికా ఖండంలో పెరిగినటువంటి చిక్కుడుగాయని, ఈ రెండింటిని తీసుకొచ్చి ఒక పెద్ద చిక్కుడుగాయ తయారు చేశారు దిగుబడి కోసం, బరువు కోసం. దానివల్ల దిగుబడి పెరుగుతుంది, దానివల్ల ఆహార ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. ఆ విధంగా చేశారు. ఈ 2 డిఎన్ఏలు మన బాడీలోకి చేరినప్పుడు విరుద్ధంగా మనకి రెస్పాండ్ అవడం వల్ల మ్యూటేషన్స్ ఎందుకు జరుగుతుంది అంటే అండి, ఒక జీవకణం కాపీ చేసుకొని డిఎన్ఏని మరొక జీవకణాన్ని పుట్టించింది. ఈ విధంగా ప్రతిసారి డిఎన్ఏని కాపీ చేసుకుంటూ కొత్త జీవకణాలను పుట్టించడం అనేది ఒక క్రమం. ఈ కాపీంగ్లో ఎర్రర్స్ వస్తున్నాయి. డిఎన్ఏ కాపీంగ్లో ఎందుకు ఎర్రర్స్ వస్తున్నాయి అంటే మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్లనే వస్తున్నాయి అనేది నా భావన. ఇదే నిజం కూడా. దానివల్ల క్యాన్సర్లు వస్తున్నాయండి. ఒకప్పుడు మీకు చెప్తున్నానండి, 5-6 ఊళ్ళకో 10 ఊళ్ళకో ఒక చోట ఎక్కడన్నా కూడా ఒక చోట క్యాన్సర్ వచ్చేది. ఇవాళ మధ్యతరగతి నట్టింటికి వచ్చింది. అర్థం చేసుకోండి, ప్రతి వీధిలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. దీనికి కారణం ఏంటండి? హరిత విప్లవం వచ్చిన 1996 నుంచి వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులే. ఈ మార్పుల వలన మన దిగుబడులు పెరగొచ్చేవనా కానీ, కూరగాయల రేట్లు తగ్గొచ్చేవనా కానీ, మనం మాత్రం ఈ మ్యూటేషన్ బారిన పడి క్యాన్సర్లు కాదు అనేక రోగాలు రావడానికి కారణం ఇవే అవుతుంది. అదండి. ఓన్లీ క్యాన్సర్ మీద ఎందుకు పెట్టుకున్నానంటే భవిష్యత్తులో ఈ హరిత విప్లవం వలన ఈ మ్యూటేషన్స్ ఎక్కువ అవుతాయని నేను ఆ రోజుల్లోనే గ్రహించి
ఈ మ్యూటేషన్ ఆపడానికి ఏముందని ఆలోచించి దీన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇంకో మాట కూడా చెప్తున్నానండి, క్యాన్సరు అంటే దాని యొక్క స్ప్రెడ్డింగ్ నేచర్. క్యాన్సర్ ఒక 2 చోట్ల ట్యూమర్స్ ఉంటే కీమోనో, రేడియేషనో, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ చేసి ఆ 2 ట్యూమర్స్ని తీసేస్తాం సర్జరీనో చేసి. మరొక 2 చోట్ల రాకుండా ఆపుతున్నామా? ఆపలేం. రీఅక్కరింగ్. ఎందుకు వస్తున్నాయి? ఉత్పాదకత మూలకరం ఏదైతే ఉందో రూట్ కాజ్ అది వస్తూనే ఉంది, పడుతూనే ఉంది. అంటే DNA కాపింగ్ జరుగుతూనే ఉంది, ఎర్రర్స్. ఈ ఎర్రర్స్ ఆపగలిగే దాన్ని మ్యూటేషన్ అంటాం, ర్యాండమ్ జెనెటిక్ మ్యూటేషన్. నేను అనేది ఏంటంటే డే 1 ఎప్పుడైతే బయాప్సీ ద్వారా క్యాన్సర్ ట్యూమర్స్ ఉన్నాయని ఇది క్యాన్సర్ అని నిర్ధారించారో అదే రోజున మన మ్యూటేషన్ ఆపగలిగితే అదే రోజు నుంచి మనం ప్రయత్నించినట్టయితే మ్యూటేషన్ ఆగిపోతుంది. తద్వారా క్యాన్సర్ బాడీలో మిగతా ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఆల్రెడీ స్ప్రెడ్ అయినటువంటి ట్యూమర్స్ని వాటి యొక్క భర్తం పట్టడానికి మన దగ్గర కూడా సెల్ మ్యూటేషన్ ఆపేది, అదేవిధంగా ట్యూమర్స్ని చంపేసేది మందులు ఆయుర్వేద సిద్ధ వైద్యంలో ఉన్నవి. ఎప్పుడో కనిపెట్టారు. 4000 సంవత్సరాల క్రితం చరక సంహిత, వైద్యరత్నావళి ఇట్లాంటి అనేకమైనటువంటి భాండాగారాలు మన దగ్గర ఉన్నాయి. ఋషులు మునులు వాళ్ళ యొక్క తత్వశాస్త్రం ద్వారా తెలుసుకున్నటువంటి లోక జ్ఞానాన్ని మనకు అందించారు మనకి గ్రంథాల రూపంలో. వాటిలో నుంచి తీసుకునేటువంటి చేసినటువంటి అనేక ఫార్ములేషన్స్ ఇవాళ క్యాన్సర్లో కూడా అర్బుద నాశనలు అంటాం మనం. క్యాన్సర్కి సంబంధించి అనేక వేల ఫార్ములాస్ మన దగ్గర ఉన్నాయి. అంటే మనం అంటే మన దగ్గర అని కాదు, ఈ ప్రపంచంలో అందుబాటులో ఉంది ఆయుర్వేదం అనే రూపంలో, సిద్ధ వైద్యం అనే రూపంలో. దాన్ని ఆశ్రయించినట్లయితే డే 1 కానీ మనం ఐడెంటిఫై చేస్తే ఫాస్ట్గా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ మంది నాకు ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే అంతా కుళ్ళిపోయిన ఆర్గాన్స్ కుళ్ళిపోయి అక్కడ మా వల్ల కాదు అన్న తర్వాత మెయింటెనెన్స్ డోస్ ఏదైనా ఒక ట్యాబ్లెట్ రాసిచ్చేసి ఇక మీరు ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటే చూసుకోండి అన్నప్పుడు మాత్రమే ఆయుర్వేదం వైపు వస్తున్నారు. 2వ పాయింట్, మనం ఇంజెక్షన్ కన్నా ఫాస్ట్గా పనిచేస్తుంది రసభస్మాలండి. రసభస్మాలు అంటే దైవ వైద్యం, మూలికా వైద్యం, మానుష్య వైద్యం. హఠయోగం అంటే శరీరాన్ని బాధిస్తూ చేసేది. వెయిట్ లాస్ యోగా కానీ ఇట్లాంటి ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్ ఇట్లాంటివన్నీ శరీరాన్ని బాధిస్తూ చేసేది హఠయోగం అంటారు. ఈ హఠయోగ ప్రక్రియలని రాక్షస వైద్యం అంటాం. మంత్రయోగం, పాము కాటు, తేలు కాటు, వీటికి మంత్రాలు పెడతారు మనకి. గజ్జి తామరకి మంత్రయోగం, తంత్రయోగం ప్రక్రియల ద్వారా, మహామృత్యుంజయ హోమం అని అట్లాంటి ప్రక్రియల ద్వారా చేసేటటువంటి తంత్రయోగం అంటారు. ఈ విధంగా అష్టాంగ యోగాల్లో దైవ వైద్యంగా పిలువబడేది గంధర్వులకి, దేవతలకి, దేవి దేవతలకి అందగలిగింది రసవైద్యం. అదే సిద్ధ వైద్యం. మన హాస్పిటల్లో కానీ నా ఫ్యాక్టరీలో కానీ మనం చేసేదే సిద్ధ వైద్యం, అంటే దైవ వైద్యం. ఎప్పుడైతే మూల కణ విభజన దగ్గర మాత్రమే మనం పనిచేయగలిగినప్పుడు సంపూర్ణమైన ఫలితాన్ని మనం ఇవ్వగలుగుతాం. గుణాన్ని ఇవ్వగలిగినటువంటి మందులను ఆశ్రయించి ఆ 2 ట్యూమర్లను తగ్గిద్దాం అనుకుంటే వచ్చినటువంటి ఉపద్రవం ఏదైతే ఉందో మ్యూటేషన్ అది కానీ ఆగదు. అది కానీ ఆపినప్పుడు మాత్రమే మనం సంపూర్ణంగా క్యాన్సర్ నుంచి బయటపడినట్టు. DNA మ్యూటేషన్ జరిగినప్పుడు అసంబద్ధ జీవకణ జాలం అంటే జీవించే ఉంటుంది, డ్యామేజ్ అయి ఉంటుంది. ఆ కణం ఎప్పుడు జీవించే ఉంటుంది. అటువంటి కణాలు ఎర్రర్స్ వల్ల ఏర్పడతాయి. దాన్నే మ్యూటేషన్ అంటున్నాం, ర్యాండమ్ జెనెటిక్ మ్యూటేషన్. ఆయుర్వేద శాస్త్రం అందించింది అదే. రూట్ కాజ్ ట్రీట్మెంట్ అంటే అదే. అది సాధ్యమైంది కాబట్టి ఇన్ని సర్వైవల్ రేట్స్ మన దగ్గర ఉండగలిగింది. ఇది మేడం. సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నార్మల్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఇలా క్యాన్సర్ అనేది? క్యాన్సర్ అనేది రకరకాలుగా కూడా ఉంటుంది, ఒక్కోసారి గుర్తించలేని విధంగా కూడా ఉంటుంది. ఇది ఒక విధంగా రాదు. కొన్ని క్యాన్సర్ కొన్ని సింటమ్స్ ఉంటాయి, కొన్ని క్యాన్సర్ కొన్ని సింటమ్స్ ఉంటాయి, కొన్ని 100 రకాల సింటమ్స్ ఉంటాయి. వాటిని పసిగట్టలేని పరిస్థితి వాస్తవంగా. అన్ని చదువుకొని అన్ని పరిశీలించుకుంటూ పోతే ప్రతిసారి అనుమానించుకుంటేనే బతకాల్సి వస్తుంది వాస్తవంగా చెప్పాలన్నా కూడా. కానీ ఒక్కసారి క్యాన్సర్ నిర్ధారించిన తర్వాత మాత్రం దయచేసి అల్లోపతి వాడుకుంటానే ఉండే నేను కాదంటలేదు, విభేదించట్లేదు. కానీ దాంతోపాటు ఆయుర్వేదం కూడా వాడుకుంటే మీకు మ్యూటేషన్ సంబంధించి కానీ సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది. మూలికలు ఒకటే కాదు సార్, మనం చెప్పేది అనేకమైన పాషాణాలు, రసభస్మాలు. సిద్ధ వైద్యం అంటే అదండి. మెటల్స్ అవి సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే ప్రసక్తే లేదండి. అందుకే చెప్తున్నా, రసభస్మాలు ఏమైనా చేస్తాయి అనుకుంటే నా దగ్గర 4-5 సంవత్సరాల నుంచి కరోనా అప్పటి నుంచి ఇప్పటి వరకు నా హాస్పిటల్ నిర్విరామంగా నడుస్తుంది. నా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కిడ్నీలు ఎవరికైనా ఫెయిల్ అయినాయని చెప్పానండి. ఎవరికైనా ఒకరికైనా ఫెయిల్ అయినాయని చెప్పానండి. అట్లా ఫెయిల్ అయితే 10 సార్లు 12 సార్లు నా దగ్గరికి వచ్చి ఎందుకు తీసుకున్నారు? 10-12 నెలల నుంచి ఎందుకు వాడుతున్నారు? ఏమంటారు? అటువంటి రివ్యూస్ ఎందుకుంటే ఇప్పుడు మీరు కూడా చూసారు అక్కడ. వాళ్ళు నాకు క్యూర్ అయిపోయిందండి, నాకు తెలిసిన వాళ్ళు కూడా అడిగితే ఇక్కడ తీసుకొచ్చానని చెప్పారండి. రైట్ అండి, ఆ విధంగా ఉన్నారు. అంటే మరి వాళ్ళకి కిడ్నీలు బాగానే ఉన్నాయి కదా, మరి ఈ మందుకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఉండవు. ఇందాక మీ పేషెంట్ ఒక ఆయన అడిగాము, 2018లో ఆపరేషన్ అయిందని ఒకసారి, నాకు 2023లో మళ్ళీ అయ్యింది. ఇంకా అప్పుడు ఇది నేను మధ్య తప్ప ఏంటోని కాదు, అసలు తినడానికి వచ్చేది కాదు, గొంతంతా ఇక్కడ అయిపోయింది. ఇక్కడికి వచ్చాను, కరెక్ట్ 15 రోజుల్లో నాకు క్యూర్ చేశారు అని చెప్తాడు, ధైర్యంగా చెప్తాడు. ఇప్పుడు శుభ్రంగా పక్షారణం తీసుకొని తింటున్నాను చెప్పాడు ఆయన. సో అతనే వేరే వాళ్ళని తీసుకొచ్చాయంట. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళందరూ జీర్ణ వ్యవస్థ కోల్పోతున్నారు, మ్యూకస్ పర్ పోతుంది.
ఆకలి మందగిస్తుంది, నిద్ర పట్టకపోవడం ఉంది, బెడ్ రిటన్ అయిపోయి ఉన్నారు, వామిటింగ్స్ అవుతున్నాయి, రక్త విరోచనాలు అవుతున్నాయి, ఇటువంటి 10 రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు క్యాన్సర్ పేషెంట్లు. నేను చెప్పేది ఒకటి, దయచేసి ఒక్కసారి ఆయుర్వేదాన్ని నమ్మండి. హ్యాపీగా జర్నీ చేయొచ్చు, మీ లైఫ్ని పునర్జీవాన్ని తీసుకురావచ్చు. అందుకనే పునర్జీవాన్ని తీసుకొచ్చే కంపెనీ కాబట్టి పునర్జన్ ముఖ్యంగా మీ హాస్పిటల్ పేరే బాగుంది, చాలా పాజిటివ్ వైబ్స్ తో ఉంది, చాలా ధైర్యంగా పునర్జన్మ అన్నట్టుంది. సార్ ఏమనుకోకపోతే అంటే క్వశ్చన్ అడగొచ్చో లేదో నాకు తెలియదు. చెప్పండి. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగానే బయటికి వెళ్తే కీటోస్ కి కానివ్వండి దానికి బడ్జెట్స్ చాలా హెవీగా ఉంటాయి, చాలా మంది అవి పెట్టుకోలేరు. మరి ఇక్కడకు వచ్చే వరకు మన బడ్జెట్స్ ఎలా ఉంటాయి? నెలకి 20,000 రూపాయలు ఉంటుంది మేడం మా దగ్గర. మా దగ్గర నెలకి 20,000 ఉంటుంది. సంవత్సరం నుంచి సంవత్సరంన్నర వాడాల్సిన పరిస్థితి వస్తుంది. స్పీడ్ మ్యూటేషన్ ఉంటే అంటే క్యాన్సర్ స్పీడ్గా వేగంగా పెరిగే మ్యూటేషన్స్ కొన్ని ఉంటాయి, స్లోగా పెరిగే కొన్ని ఉంటాయి. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే 33 రకాల మ్యూటేషన్స్ ఉంటాయి, అంటే 33 రకాలు ఉంటాయి క్యాన్సర్లు. అందులో 23 రకాల మ్యూటేషన్స్ చాలా స్పీడ్ గ్రోత్ ఉంటాయి, 10 రకాల మ్యూటేషన్స్ కొద్దిగా స్లోగా ఉంటాయి. స్లో గ్రోత్ ఉన్నప్పుడు తొందర రిజల్ట్స్ వస్తాయి, మంచిగా తగ్గిపోతుంది. స్పీడ్ గ్రోత్ ఉన్నటువంటి అంటే క్యాన్సర్ వేగంగా పెరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో వాటికి మాత్రం కొంచెం లేట్గా తగ్గొచ్చు, కొంతమంది చనిపోవచ్చు కూడా, వాళ్ళు బతుకుతారని కూడా ఏం లేదు. స్పీడ్ గ్రోత్ లేకుండా ఉండాలి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, డే 1 ఐడెంటిఫై చేసిన వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి ఆయుర్వేదం. అప్పుడు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి, చనిపోయే అవకాశాలు నాకు తెలిసి ఉండవు. అదండి, తెలుసుకున్న వెంటనే వస్తే అది బెటర్. అన్ని తిరిగేసి వీళ్ళు ఏం చేస్తారంటే ముదిరిపోయినాక, మ్యూటేషన్స్ పెరిగినాక, బాడీ అంతా స్ప్రెడ్ అయినాక, ఆర్గాన్స్ కుళ్ళిపోయినాక వస్తే నేనేం చేస్తాను ఏమండి? ఏదో కొన్ని రోజులు బతికించగలుగుతారు. అదే కానీ డే 1 కానీ వాళ్ళు అల్లోపతితో పాటు ఆయుర్వేదాన్ని నమ్ముకోగలిగితే, నిర్లక్ష్యం చేయకుండా పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి, ఛాన్సెస్ బాగున్నాయి. ఆ విధంగానే మన పేషెంట్లు అందరూ సర్వైవల్ అవుతున్నారు. క్యాన్సర్ భయంకరమైన వ్యాధి కాదు, ట్రీట్మెంటే భయంకరంగా ఉంది. పూర్తిగా క్యాన్సర్ నుంచి బయటపడాలంటే పెద్ద రోగం కాదు, ముందు ఆయుర్వేదానికి రండి. మీరు ఎప్పుడైతే ఆర్గాన్స్ అని ఫెయిల్ అయినాక వస్తారో చేయగలిగేది కూడా ఏం లేదు. సింపుల్ థింగ్. మొత్తం ఫెయిల్ అయిపోయింది, ఇంకేం చేస్తారు? మనం ఏం చేస్తాం? ఇంకొకటి చిన్న టిప్స్, ఇప్పుడు క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఫుడ్ హ్యాబిట్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవడం? ఒక్కటండి మీకు చెప్పేది, 30 సంవత్సరాల క్రితం క్యాన్సర్స్ ఉన్నాయండి? లేవు. ఈ రోజున అమెరికాలో 34 కోట్ల మంది జనాభా ఉంటే సుమారుగా ప్రతి సంవత్సరం 20 లక్షల మంది చనిపోతున్నారు. భారతదేశంలో 14 లక్షల మంది చనిపోతున్నారు 140-150 కోట్ల మంది జనాభాకి. ఈ లెక్కన అమెరికాను సగటు విధానం తీసుకున్నట్టయితే అదే విధంగా మనకు కూడా క్యాన్సర్స్ సంక్రమిస్తే భారతదేశానికి 1 కోటి మంది చనిపోతారు సంవత్సరానికి. ఆ రేషియో ప్రకారం చూసుకుంటే, అమెరికన్ జనాభా రేషియో నిష్పత్తి ప్రకారం తీసుకుంటే ఇక్కడ 1 కోటి మంది చనిపోవాలి. కాబట్టి అదృష్టవంతులు మనం. ఇంకా క్యాన్సర్ మనకి అమెరికాలో ఉన్నంత స్థాయిలో విజృంభించలేదు. అక్కడ ముందుగా పాశ్చాత్య విదేశీ వంగడాలు, సంకరజాతి వంగడాలు, ప్రిజర్వేటివ్ కలిగిన ఫుడ్, మీట్లో కూడా అడల్ట్రేషన్ మీటు, ఇటువంటి వల్ల ముందుగా వాళ్ళు క్యాన్సర్ బారిన పడుతున్నారు. మనం ఇప్పటికైనా మేల్కొందాం. ఈ అసంబద్ధమైన జీవచర్యల వలనే మన బాడీ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో DNA కాపింగ్ ఎర్రర్స్ వల్ల ఈ అసంబద్ధ జీవ కణాలు ఏర్పడుతున్నాయి, అంటే క్యాన్సర్ కణాలు ఏర్పడుతున్నాయి. ఇదండి, దానివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి. ఆర్గానిక్ అంటే పెస్టిసైడ్స్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ వాడకుండా ఉంటే కాదు, అవి పురుగు మందుల యొక్క అవశేషాలు, వాటి వల్ల కొన్ని ఎఫెక్ట్స్ రావచ్చు. కానీ ప్రధానమైనటువంటి బాడీ DNA స్ట్రక్చర్ను డ్యామేజ్ చేసేది ఏంటి అంటే దేశవాళీ వంగడాలు కాకుండా సంకరజాతి వంగడాలు వాడబట్టి, ప్రాణశక్తి లేని జీవిని తీసుకోబట్టి, ప్రాణశక్తి లేని గుడ్డుని, ప్రాణశక్తి లేనటువంటి విత్తనాన్ని, సీడ్ని అన్నం కింద తీసుకోబట్టి, ప్రాణశక్తి లేని కూరగాయలు తినబట్టే క్యాన్సర్లు వస్తున్నాయి. దాని నుంచి దూరంగా జరగాలంటే ఈ విధంగా చేసి మన పిల్లల్ని ముందు తరాన్ని రక్షించుకున్నాం. కనీసం ముందు తరాన్ని రక్షించుకోవడానికి ఈ విధమైన ప్రయాణాన్ని మొదలు పెట్టాలంటే చెప్తున్నారు. సో ఇంకేమన్నా మా మేడం అంతే ఛానల్ వాళ్ళకి ఏమన్నా చెప్పదలుచుకున్నారా దీని గురించి? మేమైతే మా తరఫున అయితే అన్ని చెప్పాం, మాకైతే చాలా క్లియర్గా క్లారిటీ అయితే వచ్చింది. క్యాన్సర్ ఉన్న వాళ్ళందరికీ మన చుట్టూ ఎవరైనా ఉంటే వాళ్ళని రక్షించుకోవాలి, మన సమాజాన్ని, మానవాళిని అనుకుంటే ఫస్ట్ పాయింట్ పునర్జన ఆయుర్వేద గుర్తు రావాలి మనకి. ఆ విధంగా మనం అందరం కూడా పునర్జన ఆయుర్వేదం మనం పరిచయం చేద్దాం. జెన్యునిటీ ఉందో లేదో తెలుసుకోవాలి అంటే ఆ పేషెంట్ నా దగ్గరికి వచ్చినాక హాస్పిటల్ దగ్గరికి ఓపీలో డాక్టర్ని కలవద్దు, ఓపీలో కూర్చోండి 2-3 గంటలు 4 గంటలు, ఎవరు డిస్టర్బ్ చేయరు ఇక్కడ. ఆ ఓపీలో కూర్చొని అందరిని ఎంక్వైరీ చేయండి. ఫస్ట్ విజిట్, సెకండ్ విజిట్, థర్డ్ విజిట్ వాళ్ళని అడగండి, ఏమమ్మా మీకు తగ్గిందా తగ్గలేదా, ఏం తగ్గింది, ఏం టెస్ట్లు ఉన్నాయి మీ దగ్గర, ఏ టెస్ట్ ద్వారా నిర్ధారించుకొని ఇక్కడ పునర్జన్లో మీకు తగ్గిందని మీరు భావిస్తున్నారు. రుజు మార్గంలో నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు ఓపీకి డబ్బులు కట్టి లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి.
అవేర్నెస్తో ఉందాం, సమాజాన్ని అవేర్నెస్ తీసుకొద్దాం, వాస్తవాన్ని గ్రహిద్దాం, వాస్తవం వైపే ప్రయాణిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కలిసినందుకు, మీరు కూడా మాకు టైం ఇచ్చి చక్కగా మా ఛానల్ వాళ్ళందరికీ డీటెయిల్స్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి మాత్రం మాకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా సరే క్యాన్సర్ అంటే మాత్రం తప్పకుండా మీకరే చెప్తాం మేము. ఇక్కడ చూస్తే అది పాజిటివ్ వేవ్స్ వచ్చాయి మాకు డెఫినెట్ గా. థ్యాంక్ యూ అండి. బొమ్మ వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మాతో పాటు మీరు కూడా తెలుసుకున్నారని కోరుకుంటున్నాను. సో ఈ హాస్పిటల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో డెఫినెట్గా మీకు కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి, ఎవరికి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే, లేదు వేరే హాస్పిటల్ వాళ్ళు చేతులు ఎత్తేసారు అయినా సరే మీకు మంచి హోప్ ఇవ్వడానికి, క్యూర్ చేయడానికి పునర్జన్ హాస్పిటల్ అనేది రెడీగా ఉంది. డెఫినెట్గా విజిట్ చేయండి. అసలు మామూలు శివాని అన్ని విషయాలు చాలా ధైర్యంగా ఉంటుంది, కానీ ఇక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాత చాలా ఎమోషన్ అయ్యి బాధపడింది. సరే అది ఎందుకు వీడియోలు అనుకొని. సో తప్పకుండా రండి, చక్కగా క్యూర్ చేసుకోండి ఏమన్నా మీకు ఇబ్బందులు ఉంటే, అండ్ అలాగే హ్యాపీగా ఉండండి.